ఒక రోజు కూర్చొని ఇలా కాఫీ తాగుతూ ఏదైనా మనం ఈ దివాళీకి మనకు కూడా వెలిగిద్దాం ఏదో ఒకటి అనుకోని గెస్ట్ సో ట్యాగ్ బిఫోర్ మీరు ఏం చేసేవాళ్ళు? స్టార్ట్అప్ మీద నలుగురు ఎలా వచ్చింది అసలు ఐడియాతో? స్టార్టింగ్ నేను యాడ్ రన్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వడానికి ఆ స్టోరీ ఏమన్నా ఉందా బ్యాక్ ఎండ్ లో? మన బాస్ కింద పని చేయడం ఏంటి, మన ఓన్ బాస్ అవుతామని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఉన్న మీ మైండ్ పర్స్పెక్టివ్ కి సో బిఫోర్ మార్కెట్ ఇప్పుడు ఒక బాక్స్ ఎవరైనా కార్పొరేట్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మాక్సిమం మీరు గెస్ట్ చేసేసేవచ్చు. పెన్ను పెన్సిల్. సో ఒక 10 days క్లాస్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది క్లాస్ ది? సో బిఫోర్ జో దిక్తా హై వహీ బిక్తా హై, ఎలా మీరు డిరైవ్ చేసుకుంటూ పోయారు? నా కోసమే తయారు చేయబడింది అని ఫీల్ మనం తీసుకురావాలనే ఉద్దేశంతో గెస్టర్ కోనేదాన్ని. సో వెల్కమ్ టు ట్యాగ్ క్యాప్సూల్. సో మన ట్యాగ్లో డిజిటల్ మార్కెటింగ్, ట్యాగ్ సూట్ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయని మీకు తెలుసు కదా. సో దాంట్లో ఏ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాం, మీరు బ్రౌచర్స్ చూస్తారు. సో దాంట్లో కంపెనీస్ లాంచ్ చేయొచ్చు, అదర్ థింగ్స్ అని చాలా చెప్తాం కదా. ఈ రోజు దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏందో ఒకసారి చూద్దాం. మా బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఇట్ ఈస్ అరౌండ్ 45 days ఆర్సో. సో దాంట్లో ఒక 25 folks వచ్చారు మా ఫ్లాగ్షిప్ బ్యాచ్లో. సో మామూలుగా మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని ఏం చేద్దాం అనుకుంటాం, ఒక మంచి కంపెనీలోనో ఏదో ఒక జాబ్కి వెళ్దాం, లేదంటే నాకు బిజినెసెస్ ఉంటే ఆ బిజినెస్ చూసుకుందాము, డిజిటల్ మార్కెటింగ్ సైడ్కి మూవ్ చేద్దాం బిజినెస్ని అని అనుకుంటాం. బట్ ఆ 25 folksలో సో 4 of them ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అసలు వాళ్ళు ఏం ప్రాబ్లం చూసారు, ఎందుకు ఆ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు? సరే, వాళ్ళు ఏం MBA కాలేజెస్లో లేరు, జస్ట్ ఒక 4 months కోర్స్ నేర్చుకుందామని వచ్చారు. అసలు కంపెనీ సైడ్ వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నారు, ఏం కంపెనీ స్టార్ట్ చేశారు, అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది, అసలు ఈ థింగ్స్ అన్నిటిని ఈ పాడ్కాస్ట్లో మనం టియర్ డౌన్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నాతో ఉన్నారు ఈరోజు యాక్చువల్లీ మనోడు జశ్వంత్, ఇంజనీర్ టర్న్ డిజిటల్ మార్కెటర్, ఇప్పుడు కంపెనీ వన్ ఆఫ్ ద కో-ఫౌండర్, అండ్ సుబాని గారు. సో ఇద్దరు, సుబాని అండ్ జశ్వంత్. ఇంకొక ఇద్దరు మిస్ అయ్యారు. ఆ ఇద్దరు గురించి కూడా మనము వాళ్ళతోనే తెలుసుకునేటట్టు చేద్దాము. యాక్చువల్లీ మీరు ట్యాగ్ అసలు ఎందుకు వద్దు అనుకున్నారు? అసలు ట్యాగ్ బిఫోర్ మీరు ఏం చేసేవాళ్ళు? సరే, డిజిటల్ మార్కెటింగ్ ఫ్లాగ్షిప్ బ్యాచ్ అన్నారు, మేము కొత్త మార్కెట్లో 100 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఉన్నా కానీ మేము ఏదో మార్కెట్లోకి వచ్చాము. అసలు మీరు ఏం చూసి వచ్చారు? వచ్చిన తర్వాత సరే కోర్సెస్ నేర్చుకుంటున్నారు, ఏదో బిజినెస్ రిలేటెడ్ కోర్స్ అని, మీరు SEO, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ ఏ వచ్చినాయి. బిఫోర్ ట్యాగ్ మీరు ఏం చేసేవాళ్ళు? అసలు ట్యాగ్ దాకా డ్రాగ్ అవ్వడానికి మీకు ఆ ఎనర్జీ లేకపోతే ఆ మొమెంటం ఎక్కడ వచ్చిందో తెలిసి. సో ఫస్ట్ సుబాని మీతో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ ట్యాగ్ నేను యాక్చువల్గా జాబ్ చేసేవాడిని. అరౌండ్ ఒక 4 to 5 years జాబ్ చేశాను ఇన్ లైక్ మెకానికల్ ఇంజనీర్ నేను. దాని తర్వాత ఒక 2 years దాంట్లో స్టార్ట్అప్ మీద వర్క్ చేశాను. సో వితౌట్ ఎనీ బిజినెస్ నాలెడ్జ్ ఫ్రమ్ కార్పొరేట్ టు డైరెక్ట్గా అప్పట్లో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మైండ్లో ఉంటుంది ఏంటంటే మన బాస్ కింద పని చేయడం ఏంటి, మన ఓన్ బాస్ అవుతామని చెప్పేసి సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో మేము బయటకు వచ్చేసాం. దాని తర్వాత తెలిసింది ఏంటంటే 9 to 6 కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది 24 hour జాబ్ అనేది తర్వాత రియలైజ్ అయ్యాం. ఓకే, కొంచెం ఆ మోటివేషన్ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు స్టార్ట్అప్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అగైన్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్టార్ట్అప్ అనేది ఇట్స్ ఎ హోల్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్, మార్కెటింగ్, టీమ్ హ్యాండిలింగ్, లీడర్షిప్, ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ కార్పొరేట్స్లో ఉన్నప్పుడు ఒకటే సెగ్మెంట్లో మనం ఏదైనా లీడర్షిప్ కానీ అదే టీమ్ మెంబర్ కానీ మనం డెవలప్ అవుతాం, కానీ ఇన్ని 360 degreesలో డెవలప్ అవ్వం. కానీ బిజినెస్ అనేది లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అది నేర్పిస్తుంది. అండ్ అగైన్ వై ట్యాగ్కి ఎందుకు వచ్చామంటే మార్కెటింగ్ సెగ్మెంట్లో మేము వీక్ ఉన్నాం. అగైన్ నేను ప్రొడక్ట్ హ్యాండిల్ చేస్తున్నాను, సేల్స్ చేస్తున్నాను, టీమ్ని లీడ్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ వెరీ వీక్ ఇన్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ చేద్దామనే ఉద్దేశంతో అది నేర్చుకొని చేస్తే షార్ట్ కట్ కదా, మనం అన్ని నేర్చుకుంటాం కన్నా ఎవరైతే బెస్ట్ నేర్పిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తే షార్ట్ కట్ కొట్టుకుంటాం. సో ఆ ఒపీనియన్తో మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని నేను డిసైడ్ అయ్యాను. అండ్ స్పెసిఫిక్ టు వై ట్యాగ్ అంటే ఆల్రెడీ నేను బిజినెస్లో వర్క్ చేశాను కాబట్టి వాట్ ఐ బిలీవ్ ఈస్ బిఫోర్ మార్కెటింగ్ ప్రొడక్ట్ ఈజ్ మ్యాండేటరీ. సో ప్రొడక్ట్ స్ట్రాంగ్గా ఉంటే మార్కెటింగ్ అనేది దాని మీద లైక్ కేక్ మీద క్రీమ్ లాగా. సో లోపల స్టఫ్ బాగోకపోతే మరి ఎంత స్టఫ్ బయట ఇచ్చేసినా అది సక్సెస్ అవ్వదు. కానీ ట్యాగ్ ఒక్కటే ఇన్స్టిట్యూట్ నాకు అనిపించింది. సో బిఫోర్ మార్కెటింగ్ స్టఫ్ కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. సో ప్రొడక్ట్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ప్రొడక్ట్ని ఎలా డెవలప్ చేయాలి, ఒకవేళ మన ప్రొడక్ట్లో ఆల్రెడీ రన్ అవుతుంటే దాంట్లో ఉన్న అది యాక్చువల్ పెయిన్ పాయింట్ని సాల్వ్ చేస్తుందా లేదా. సో ఇవన్నీ నేను కరికులం చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే, సో కరికులం ఈజ్ వెరీ మచ్ డీటెయిల్ అనిపించింది. దట్స్ వై నేను ట్యాగ్లో రాను. సో ఇక్కడ మీకు ఒక క్రాస్ క్వశ్చన్ అనొచ్చు, ఏదన్నా ఒక థింగ్ అనొచ్చు. బయట నోషన్ ఏంది అంటే మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఒక కంప్లీట్ కోర్సు,
అసలు మార్కెటింగ్ అంటే ఎంబీఏ వాళ్ళు నేర్చుకుంటారు, డిజిటల్ మార్కెటింగ్ అంటే అది వేరు, అది సెక్ట్, ఇది డిఫరెంట్ అని అనుకుంటారు. సో దాని మీద మీరు స్టాండ్ ఎలా ఉంటుంది? అంటే మార్కెటింగ్ నేర్చుకొని దాంట్లో డిజిటల్లీ అప్లై చేయడం మనం నేర్చుకోవాలా, హోల్ అండ్ సోల్గా డిజిటల్ మార్కెటింగ్? యాక్చువల్లీ మనకు మార్కెటింగ్ తెలిస్తేనే యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ బెటర్ చేయగలం. మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ డైనమిక్స్ సేమ్, ఫండమెంటల్స్ సేమ్. అది డిజిటల్ మాధ్యమంలో చేస్తున్నాము, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే నార్మల్గా చేసేవాళ్ళం. సో ఐ బిలీవ్ మార్కెటింగ్ తెలిస్తేనే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాంగ్గా చేయగలం. సో నెక్స్ట్ క్వశ్చన్స్కి వద్దాం మళ్ళీ. జశ్వంత్, మరి నీ గురించి యంగ్ బిఫోర్ స్టార్టింగ్, నేను యాక్చువల్లీ రీసెంట్ గ్రాడ్యుయేట్. ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అండ్ ఇన్ మై ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఐ స్టార్టెడ్ స్టార్ట్అప్ కాల్ స్కిలాక్సిస్ టెక్నాలజీ. ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏఐ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉన్న స్కూల్స్లో నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి స్కిలాక్సిస్ టెక్నాలజీస్ అని ఒక కోఫౌండర్ని పెట్టుకొని వీ హ్యావ్ స్టార్టెడ్ స్మాల్లీ విత్ ఎంఎస్ఎంఈ సపోర్ట్తో స్టార్ట్ చేసాం. అండ్ అక్కడ I used to learn many courses during my engineering in various industries and various training centers and coaching centers. అక్కడ నేను టియర్ డౌన్ చేసిన నాలెడ్జ్ వచ్చి వెబ్ డెవలప్మెంట్ అండ్ అదర్ లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ యాప్ డెవలప్మెంట్ కానీ ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకున్నాను. బట్ వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ ఈజ్ నాట్, అంటే ఇట్స్ ఇంపార్టెంట్, బట్ అప్ టు ద పాయింట్ ఏంటంటే మనము ఆ బిజినెస్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మార్కెటింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. While I'm searching for the marketing, I found few reels in an Instagram. Through that Instagram, I found that it's great to see that because it's a flagship batch, we can learn more neutrally with the founders together. Because ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిన తర్వాత ఇఫ్ ద ఇన్స్టిట్యూట్ హెస్ గ్రోన్ ఎ లార్జ్, వీ కుడ్ నాట్ మీట్ అ ఫౌండర్స్ ఎట్లా. సో ఫ్లాగ్షిప్ బ్యాచ్లో రావడానికి మెయిన్ కారణం ఫౌండర్స్ని మీట్ అవుతే వీ కుడ్ గెయిన్ మోర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద మార్కెటింగ్ అండ్ చెప్పేసి. అండ్ మేము స్కిలాక్సిస్ టెక్నాలజీలో బ్యాక్లో ఉన్నది కూడా మార్కెటింగ్లోనే. డ్యూ టు దట్ మార్కెటింగ్ వీ హ్యావ్ టర్మ్డ్ యాజ్ అ ఫెయిల్డ్ స్టార్ట్అప్ ఇన్ ఏఐ టెక్నాలజీ, బట్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఇద్దరు ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక ఇద్దరు ఉన్నారని తెలుసు నాకు. సో టోటల్ మీరు 4 మెంబర్స్ ఈ పర్టికులర్ కంపెనీ స్టార్ట్ చేసింది. సో ఆ ఇద్దరి గురించి కూడా ఏమైనా బ్రీఫ్? వన్ ఆఫ్ మై కోఫౌండర్ సోమశేఖర్, తనకి మనకు ఈ హోటల్ రిలేటెడ్, రెస్టారెంట్ రిలేటెడ్, కేఫ్ రిలేటెడ్ దాంట్లో చాలా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎట్ ద సేమ్ టైం తను ఏంటంటే ఎవ్రీ దివాళీకి హ్యూజ్ బిజినెస్ జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి అందరికి తెలుసు. కానీ మనకు అప్పుడు చాలా తక్కువ టైం ఉంది, మేబీ 1 month అలా ఉంది. సో ఈ 1 monthలో ఏం చేయగలము అని చెప్పేసి ఆ డైరెక్షన్లో ఆలోచిస్తే సో ఈ థాట్ అనేది వచ్చింది, ఈ ఐడియా అనేది వచ్చింది. ఇక్కడ నుంచి స్లోగా బిల్డ్ చేసుకోవడం జరిగింది. అండ్ అనదర్ కోఫౌండర్ నేమ్ అక్షయ్, తను కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచే. తను టూల్స్ అండ్ ట్రావెల్స్ దాంట్లో సేల్స్ లాగా చూసుకున్నారు. సో అండ్ ఏఐ రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ వర్కౌట్ చేసేవారు. సో ఒకరోజు లైక్ నార్మల్ 5 day కూర్చొని ఇదంతా నేర్చుకుంటున్నాం, మీరు ఎక్కడ ఒకరినొకరు ఇంట్రడక్షన్ చేసుకున్న తర్వాత సో సిమిలర్ లైక్ మైండ్ సెట్ అనిపించింది. ఒకరోజు కూర్చొని ఇలా కాఫీ తాగుతూ ఏదైనా మనం ఈ దివాళీకి మనకు కూడా వెలిగిద్దాం ఏదో ఒకటి అనుకుని గెస్టర్ కొని స్టార్ట్ చేస్తాం. సో అలా ఫ్లోలో వచ్చేసిన బిజినెస్ని 2 to 3 days తర్వాత దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం. దాని తర్వాత యాక్చువల్గా అక్కడ నేర్చుకుంటుంది మనకి ఇది ఎలా అవుతుందంటే, నేర్చుకుంటుంది మేము ఇంప్లిమెంట్ చేసేది ఒకటే ఫేజ్లో ఉండడం వల్ల ఈజీ అయింది. సో ఎగ్జాక్ట్గా చెప్పేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాము. సో దట్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం. ఈ దివాళీకి ఒకటేనా, లేకపోతే అది కంటిన్యూస్గా ఒక కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేసి పెద్ద కంపెనీ చేద్దాం అనుకుంటున్నాను? యాక్చువల్గా మేము షార్ట్ టైంలో మీట్ అయ్యాం కాబట్టి సో వీ వాంట్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్. సో ఈ 4 members ఏదో చాలామంది చదువుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అందరు ఫ్రెండ్స్ కలిపి టేబుల్ 15 స్టార్ట్ చేస్తాం. మేము కూడా ఆ కైండ్లోనే స్టార్ట్ చేసాం. బట్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టాము. సో దట్ అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ని వాళ్ళ స్కిల్ని ఆ టేబుల్ మీద పెట్టగలుగుతున్నామా లేదా అనేది ఈ గెస్చర్ అనేది అదొక వ్యాలిడేషన్ ఇదైంది. దాని తర్వాత అది ఈజీగా 1 weekలోనే మాకు అర్థమైపోయింది, ఓకే వీ హ్యావ్ స్టఫ్ అని చెప్పేసి అందరి దగ్గర స్టఫ్ ఉందని తెలిసింది. దీన్ని ఏం చేస్తుంటే phase 2, phase 3 కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఆలోచించి దాని మీద వర్క్ చేస్తున్నాం. అంటే పక్కనోడు బాగా ఎర్న్ చేస్తున్నాడు, నేను ఆ బిజినెస్ పెట్టేద్దాం అని ఫ్లూక్లో స్టార్ట్ చేస్తాం. నిజంగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే అంత ఫ్లూక్ ఉంటుందా, లేకపోతే దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? దానికి ఏమైనా మీరు ఏమన్నా చెప్పగలరా దానికి? ఎలా అంటే మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అన్నారు, అదన్నారు. వాట్ ఐ బిలీవ్ సార్, జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేవాడు స్టార్ట్ చేయలేడు ఎప్పటికీ.
అది లైక్ హ్యాబిట్, దాన్ని ఏమంటారంటే అది ఫ్లోలో అలా అవుతుంది, చెప్పదా ఏదో ఒకటి చేద్దాం అనే దాంట్లో. బట్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది సస్టైన్ చేసి దాన్ని ముందుకు స్కేల్ చేయడం అనేది రియల్ టాస్క్. ఎగ్జిక్యూషన్ ఈజ్ ద రియల్ టాస్క్. స్టార్ట్ చేయడం ఆబ్వియస్లీ ఈ రోజైనా ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుంటారు, రేపటి వరకు అది స్టార్ట్ చేయొచ్చు, ఎండ్ అవుతుంది రేపటికి. ఇక్కడ నాకు ఇంకొక ఫాలో అప్ ఏంటి అంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయినప్పుడు సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చి మీకు బిజినెస్ మాడ్యూల్ అని చెప్పి 8 రింగ్స్లో ఫస్ట్ మాడ్యూల్ అని చెప్పారు. సో నిజంగా మీరు ఇద్దరు ఇంతకుముందు ఎంటర్ప్రెన్యూర్స్ కదా, నిజంగా ఫస్ట్ మాడ్యూల్ మీకు ఎంతవరకు యూజ్ అయింది? సో ఈ గెస్చర్కోలో మీరు ఆ ఫస్ట్ మాడ్యూల్ రిలేటెడ్ థింగ్స్ ఎలా అప్లై చేశారు? అప్లై చేసిన దానివల్ల మీకు వచ్చిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి? అంటే మీకు తెలిసిన అదర్ థింగ్స్ జస్ట్ ఫ్లూక్లో స్టార్ట్ చేసామనేది కాకుండా, సో ఈ పాయింట్స్లో ఏమైనా మాట్లాడదాం. యాక్చువల్లీ గెస్టర్కో స్టార్ట్ చేసే కంటే ముందు 1 వీక్ క్లాస్ అయింది. ఆ 1 వీక్లో ఏంటంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, గో టు మార్కెట్ ఎలా చేయాలి, ఇవన్నీ జరిగిన తర్వాత గెస్టర్కోని ఎట్లా టైడ్ ఆన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దివాళీ స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేసాం. సో ఎవ్రీ ఇయర్ అపాన్ ద మార్కెట్ ఈస్ గ్రోయింగ్ వెరీ హై. సో ఈ గ్రో అవుతున్న మార్కెట్లో మనం ఒక ప్రొడక్ట్ తేవచ్చు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ తెస్తే ఎందుకంటే మార్కెట్ ఈస్ యాక్చువల్లీ గ్రోయింగ్. సో వై కాంట్ వీ కుడ్ స్టార్ట్ వన్ థింగ్ ఫర్ దిస్ దివాళీ. సో అందుకని చెప్పేసి దివాళీ అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పటికీ దివాళీకి వచ్చి 1 month స్పాన్ ఉంది టైం. సో ఇట్స్ ఎ గుడ్ టైం. 1 month ఇస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్. అండ్ 1 వీక్లో మీరు చెప్పిన మెట్రిక్స్ అన్ని ఫాలో చేశాం. అంటే హౌ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా కలెక్ట్ చేయాలి అండ్ దాని గురించి రీసెర్చ్ ఎలా చేసాము, స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేసాం, వేరియస్ ఐటమ్స్ అండ్ అదర్స్ ఎలా, వాళ్ళు ఇస్తున్న గిఫ్టింగ్ ఎలా ఉంది, మేము వాళ్ళకి కాంపిటీటర్గా ఎలా ఉండొచ్చు గిఫ్టింగ్లో, అండ్ మా చేంజెస్ ఏంటి, మా యూనిక్ ఐటమ్స్ ఏంటి, వీటిని ఎలా రీప్లేస్ చేయొచ్చు, ఇవన్నీ ట్రై చేసాం. సో ఇప్పుడు ఒక 3 డిఫరెంట్ యూనిక్ ప్రాస్పెరిటీతో ఒక గెస్టర్కోని స్టార్ట్ చేసి అందులో ఓన్లీ 3 ఐటమ్స్ లైక్. ఇది మీకు హెల్ప్ అయిందో, లేకపోతే మీరు ట్యాగ్ పాడ్కాస్ట్లో కూర్చున్నారు కాబట్టి ట్యాగ్ గురించి చెప్పాలో ఇది నార్మల్గా అనుకుంటారు కదా. నేను అనేది సరే, మీరు ఈరోజు ఒక కంపెనీ అనుకున్నారు, 4 of you ట్రావెలింగ్ టుగెదర్. ఇది కాకుండా నిజంగా ఆ పర్టికులర్ మాడ్యూల్ ఒక డిజిటల్ మార్కెటర్ నేర్చుకుంటే ఏదో కంపెనీకి వెళ్ళనండి, లేకపోతే ఎనీ అదర్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్లో ఏదో ఒక క్లయింట్స్ చేయనండి, హౌ ఇంపార్టెంట్ అది, అసలు ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది రిమైనింగ్ ఎవ్రీథింగ్ మీకు వచ్చే గూగుల్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్, SEO, తర్వాత ORM మేనేజ్మెంట్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇన్ని థింగ్స్ ఉన్నాయి కదా. సో ఇంజన్ నుండి నువ్వు ఎలాంటి తగిలిచ్చినా కానీ ఇట్ కెన్ ఎంత దూరమైనా ట్రావెల్ చేయడానికి తీసుకోబోతుంది. సో నేను క్యాలిక్యులేట్ చేసేది ఏంటి అంటే, మీకు ఆ ఒక్క 1 week and 10 days జరిగిన ప్రాజెక్ట్స్ అండ్ మీకు జరిగిన క్లాసెస్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, నేను అది ఒక డిజిటల్ మార్కెటింగ్కి ఇంజన్ లాంటిది అనుకుంటా. దీనికి మీరు ఏమంటారు? ఇట్స్ మై ఒపీనియన్, బట్ మీ ఎండ్ నుంచి. యాక్చువల్గా నేను ప్రాక్టికల్గా చెప్తాను. సేమ్ ఏదైతే మేము మాడ్యూల్ 1లో నేర్చుకున్నామో రిగార్డింగ్ ప్రొడక్ట్ గురించి కానీ, దాని డెవలప్మెంట్ గురించి కానీ, అది మార్కెట్లో ఎలా మనం అవేర్నెస్ స్టేజ్లో ఉందా, అది సొఫిస్టికేషన్ లెవెల్స్ కానీ, ఇవన్నీ నేర్చుకుని యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక బిజినెస్ రన్ చేస్తాను. బిఫోర్ గెస్టర్కో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, బ్రైట్ స్టోన్స్ అని చెప్పేసి. దాంట్లో వీఆర్ వేస్టింగ్ టైం ఫ్రమ్ 2 years. సో దాంట్లో ఇదే ఫార్ములాని తీసుకెళ్ళి నేను దాంట్లో ఫిట్ చేసి మాకు అర్థమైంది ఏంటంటే, దేర్ ఆర్ నో ప్రాఫిట్. ఓకే, వెరీ థిన్ ప్రాఫిట్స్లో వర్కౌట్ చేస్తున్నాం. అండ్ దాంట్లో స్కేలబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నా ఎక్స్పర్టైజ్ టీమ్ని తీసుకెళ్ళి అలాంటి దాంట్లో పెట్టి వర్క్ చేస్తున్నాం. సో ఇది రియలైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ద మాడ్యూల్ 1. సో నేను దాన్ని నా యాక్చువల్గా అవుతున్న బిజినెస్లో పెట్టి చూస్తే సో నాకు అర్థమైంది, ఓకే మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం. సో ఇదే విధంగా రేపు మనము ఏదైనా ఒక కంపెనీని కానీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఫ్రీలాన్స్ చేస్తున్నప్పుడు కానీ కంపెనీ ఆన్బోర్డ్ చేసుకుంటున్నప్పుడు సేమ్ మనం ఆ ప్రోడక్ట్లో దమ్ముందో లేదో మనం దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ మనం డబ్బులు పెట్టినా మనం ఎందుకు సేల్స్ రావట్లేదు అంటే ప్రోడక్ట్లో దమ్ లేదు కదా. సో మీరు ఇందాక ఎగ్జాంపుల్ అన్నట్టు ఇంజన్లో పవర్ ఉంటే ఆస్థెటికల్గా కానీ ఇంజన్లోనే పవర్ లేదనుకోండి, మన యాస్థెటికల్గా ఎంత కలర్ఫుల్గా చేసినా అది దాని పర్పస్. బట్ మార్కెట్లో పర్సెప్షన్స్ ఎలా ఉంటాయంటే, అంటే నేనైతే చూశాను, మీరు చూసారో అది ఎంతవరకు, నువ్వు డబ్బులు పెట్టే మెటా యాడ్స్లో లీడ్స్ వస్తాయి, డబ్బులు పెట్టే గూగుల్ యాడ్స్లో లీడ్స్ వస్తాయి, ఆ లీడ్ని కన్వర్ట్ చేసుకునే బాధ్యత క్లయింట్ది అంటారు. సో దీంట్లోనే ఒక కొటేషన్ మీకు చెప్పాలంటే, ఎగ్జాక్ట్గా చెప్తున్నాను లేదా నాకు కూడా తెలియదు. సో ఏ గుడ్ ప్రోడక్ట్ నీడ్స్ ఎ గుడ్ మార్కెటింగ్ అని ఉంటుంది. బట్ ఈ బ్యాడ్ ప్రోడక్ట్కి మీరు గుడ్ మార్కెటింగ్ చేసినా యూ కాంట్ స్కేల్ ఇట్, యూ కాంట్ సెల్ ఇట్. సో ప్రోడక్ట్ ఈస్ డ్యామ్ ఇంపార్టెంట్.
ఎందుకంటే ఒక ఎండ్ యూజర్ మీ ప్రోడక్ట్ని కొనాలి అంటే దాంట్లో సమ్ ఎక్స్ వాల్యూ ఉంటేనే అతను డబ్బులు పెట్టడానికి రెడీగా వస్తారు. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నా నాకు అవసరం లేకపోతే నేను ఎందుకు కొనను కదా. సో ఆ వాల్యూని డిరైవ్ చేయడం చాలా కష్టం. అండ్ సెకండ్ థింగ్, హౌ ఇంపార్టెంట్ ఏ ప్రోడక్ట్. టాప్ నాచ్ ప్రోడక్ట్ ఉన్న మార్కెటింగ్ చక్కగా లేకపోతే ఆ ప్రోడక్ట్ని క్లోజ్ చేయడానికి ఎన్ని దారులు ఉంటాయో మనకు తెలుసు. డిజిటల్ మార్కెటర్గా అడగట్లేదు, జస్ట్ ఒక మార్కెటింగ్ ఎండ్. బట్ దాంట్లో మీరు డిజిటల్ మీన్స్ని యూజ్ చేస్తే ఎక్కువ మందికి తక్కువ టైంలో రీచ్ అవ్వచ్చు అంతే. సో హౌ ఇంపార్టెంట్ ఏ మార్కెటింగ్ ఫర్ ఎ గుడ్ ప్రోడక్ట్ అంటున్నారు. జనరల్ మనం ఎక్కువ వింటూ ఉంటాం సార్, జో దిక్తా హై వహీ బిక్తా హై అంటూ. జనరల్ ఆబ్వియస్ అది ట్రూ యాక్చువల్లీ. సో ఎక్కువ ఏదైతే కనపడుతుందో జనాలకి ఏంటంటే అది రీకాల్ అవుతూ ఉంటుంది. ఓకే ఇది బ్రాండ్, లేకపోతే ఇది అది. మనం ఏం చేసినా మనం చెప్పుకోకపోతే ఆర్డర్స్ రావు కదా మనకి. సో దట్ ఈస్ వై మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. అండ్ డిజిటల్ మార్కెటింగ్ నథింగ్ బట్ ఒక 10 మంది ఒక ఏరియాలో ఉన్నారంటే అక్కడ ఏదో ఒకటి మన పోస్టర్ ఏదో ఒకటి పెడతాం, ట్రెడిషనల్ బిల్ బోర్డ్ సంథింగ్. ఇప్పుడు డిజిటల్గా ఎక్కువ మంది ఎక్కడ ఉంటున్నారు, డిజిటల్గా ఉంటున్నారు, ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో యాక్టివ్గా ఉంటున్నారు. సో అక్కడ మనం మన ప్రోడక్ట్ని చూపించుకుంటే బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి. సో కంపేర్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ మనకు చీపర్గా ఉంటుంది, నెక్స్ట్ ఎఫెక్టివ్గా మన టార్గెట్గా చూసి వాళ్ళని మనం మార్కెటింగ్ చేయొచ్చు. సో ఐ థింక్ మార్కెటింగ్ అనేది. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలంటే, ఫస్ట్ నేను వలి కూర్చొని ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్కి కరికులం ఎలా చేద్దాం ఏంటి అని అంటే, మేము ర్యాండమ్గా ఉన్నది చెప్తాను, ఒక 5 to 10 ఇన్స్టిట్యూట్స్ కరికులమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టాప్ నాచ్ పేరున్న ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నామో తీసుకున్నా, ఐ డోంట్ నేమ్ ఇట్. పాపం దాన్ని చూసి మిగతా వాళ్ళు కాపీ కొట్టారా, మిగతా వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కాపీ కొట్టారా నాకైతే తెలీదు. మాడ్యూల్స్ అన్నీ సేమ్ ఉంటాయి, అన్ని థింగ్స్ సేమ్ ఉంటాయి. సో అసలు ఇది కాదు కదా మార్కెటింగ్. ఇప్పుడు నేను ప్రోడక్ట్ మేనేజర్, నేను మీకు చెప్పిన మాడ్యూల్ 1లోది నేను MBAలో 2 years నేర్చుకుంటాను. బట్ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా డిరైవ్ చేయాలి, వ్యాలిడేట్ ఎలా చేయాలి, డిఫరెంట్ సొల్యూషన్స్ ఎలా తీసుకోవాలి, దాంట్లో ప్రయారిటైజ్ ఎలా చేయాలి, పర్సోనా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, పర్సోనా డిరైవేషన్ ఎలా తీసుకురావాలి, GTM స్ట్రాటజీ, ఇన్ని నేను చెప్పానంటే వీళ్ళు నన్ను అవసరం లేని చెప్తున్నారు, పిచ్చోడని అనుకుంటారా. ఎందుకంటే ఇట్ ఈస్ మిమ్మల్ని అంటే స్టూడెంట్స్ని తప్పు అన్ను, ఎక్కువ చెప్పినా తప్పే, తక్కువ చెప్పినా తప్పే ఒక పాయింట్లో. ఎందుకంటే టైం క్యాటర్ చేయాలి ఆ పాయింట్. సో అలాంటప్పుడు అసలు చేద్దామా లేదా అని అనుకున్నప్పుడు ఫ్లాగ్షిప్ బ్యాచ్ మళ్ళీ చెప్పారు. సో ఆ ఫ్లాగ్షిప్ బ్యాచ్లో వై వీ కాంట్ ట్రై ఇట్ అట్లా అని చెప్పి, సార్ మా మీద ట్రై చేస్తారా ఇలాంటి అన్ని ప్రయోగాలు అంటే అలా అన్నాం. ఒక 1 month ఎక్కువైనా, మేము మీకు 4 months చెప్పాం. ఇప్పుడు మేము ఒక 1 month 2 months మిమ్మల్ని ఎక్కువ పెట్టుకున్నా కానీ మాకే లాస్. మేబీ ఆ టైంలో ఇంకొక బ్యాచ్ని తీసుకోవచ్చు. బట్ ఆ పర్టికులర్ రిజల్ట్ అనేది ఉంది చూడండి. రేపు మీరు మీ బ్యాచ్ నుంచి ఎవరో ఒకరు జాబ్కి వెళ్తారు, వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ చేసే పనులు కానీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, దానివల్ల రిజల్ట్స్ మారుతున్నాయి. సో ఈ థింగ్స్ బయటకు వచ్చినప్పుడు సో సమ్వేర్ ఆ ప్రోడక్ట్ నీకు వర్క్ అవుతుంది. ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ నేను కరికులం అంట, అది వర్క్ అవుతుంది అని నీకు ఆ థింగ్ ఉంటుంది కదా. ఆ థింగ్ కోసం మేము ఆల్మోస్ట్ 2 months దీని మీద టైం పెట్టాం. డిఫరెంట్ కరికులమ్స్ చూసాము ఇన్స్టిట్యూట్స్వి, అండ్ త్రూ అవుట్ ద ఇండియా చూసాము. సో కొన్ని పెద్ద ఇన్స్టిట్యూట్స్ తెలిసిన కరికులమ్స్ ఉన్నాయి. సో ఎవరు చెప్పినా టు బి ఫ్రాంక్ 60 to 70% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, SEO, SCM, నీకు గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఈ థింగ్సే ఉంటాయి. బట్ ఏ పాయింట్లో మనం డిఫర్ చేయొచ్చు, ఏ పాయింట్ ఒక మార్కెటింగ్కి డిఫర్ చేస్తుంది అనే పాయింట్లో వచ్చింది మీకు మాడ్యూల్ 1. ఫస్ట్ రోజు మీకు అనిపించుంటుంది, లేదు ఈడేంది వచ్చి ఏదేదో చెబుతున్నాడు, సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటాడు, సొల్యూషన్ అంటాడు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి వచ్చానా లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్స్కి వచ్చానా నేను కన్ఫ్యూజ్ అయ్యి. సో తర్వాత మీకు ఒక క్లాస్లో నేను చెప్తే మార్కెట్ డివిజనల్ లెవెల్స్ చెప్పుకుంటా. మార్కెట్ మీకు అన్అవేర్ మార్కెటా, ప్రొడక్ట్ అవేర్, సొల్యూషన్, అది మీకు ఎంతవరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే అదర్ థింగ్స్ చేసేటప్పుడు కానీ యూజ్ అని అనిపించింది. సేమ్ మనం ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జ్వరం వచ్చినప్పుడు కోల్డ్ ట్యాబ్లెట్ వేసినా, లేకపోతే నాకు కరోనా వచ్చినప్పుడు జ్వరం ట్యాబ్లెట్ వేసినా వర్క్ అవుతుంది కదా. సో ఏ పర్టికులర్ పర్సోనాకి ఏం చూపించాలి, ఏ మార్కెట్లో, సో ఆ థింగ్స్ మీరు సరే ఇలా ఒక నెల, ఒక రోజు, 2 రోజులు చూద్దాం, ఒక వారం, సో ఒక 10 days క్లాస్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది క్లాస్ది? నీకేమనిపించింది అశోక్? నాకు యాక్చువల్లీ నేనేమో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోనికి వచ్చా, ఇక్కడేమో ట్రెడిషనల్ మార్కెటింగ్ అవుతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఓల్ మార్కెటింగ్ నాకెందుకు, ఏ అడ్వాన్స్డ్ మార్కెటింగ్ అన్నారు, ఇక్కడ ఓల్ మార్కెటింగ్ జరుగుతుంది. కాకపోతే డిరైవ్ చేస్తూ మనం థింక్ చేస్తూ ఒక మూవ్ అయ్యాం. ఒక 15 days మూవ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ మాడ్యూల్కి వెళ్ళే ముందు ఫస్ట్ మాడ్యూల్ ఉంటేనే సెకండ్ మాడ్యూల్ ఉంది, లేకపోతే అందరూ సెకండ్ మాడ్యూల్తో స్టార్ట్ చేస్తే ఏముంది, పోయి
జాబ్ చేసుకోవడమే అనిపించింది. ఓకే, మెటా యాడ్స్ కూడా స్టార్ట్ అయినాయి వాళ్ళు అది కదా. సో దాంట్లో కూడా మీరు ఆలోచించే పర్స్పెక్టివ్ ఎంతకన్నా మారిందా? ఈ 45 days 50 days జరిగింది కదా. సో పర్స్పెక్టివ్ మీరు డే 1 వచ్చినప్పుడు, అంటే మీరు వచ్చినప్పుడు సంథింగ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ మీకైతే తెలుసు. సో నీకు కూడా ఆల్రెడీ చేసావు కాబట్టి, ఒక స్టార్టప్లో పెట్టారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంది, దాంట్లో ఇవి ఉంటాయని తెలుసు కదా. సో తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ డే ఉన్న మీ మైండ్ పర్స్పెక్టివ్కి ఇప్పుడున్న డే 50th పర్స్పెక్టివ్కి ఏమన్నా చేంజ్ ఉందా? ఆ చేంజ్ని ఒక సింగిల్ లైన్ 2 lines చెప్పాలంటే ఎలా చెప్తారు? స్టార్టింగ్ నేను యాడ్ రన్ చేసినప్పుడు ఐ యూస్ టు బూస్ట్ ద పోస్ట్ రియల్ గా చెప్తున్నా, బూస్ట్ చేసేవాడిని. అందులో లోపల ఉన్న మెట్రిక్స్ ఏవి అని, కేటగిరీస్ ఏవి కానీ చూసేవాని కాదు. సో వన్స్ ఈ పాస్ 5 days క్లాస్లో అయితే మెటా యాడ్స్ ని గమనిస్తే అక్కడ డెమోగ్రాఫిక్స్ అని, బిహేవియర్స్ అని ఇక్కడ టైప్ డౌన్ చేసుకోవచ్చు. మనము యాడ్ ఎవరికి చూపించవచ్చు యాజ్ పర్ ద ఇంట్రెస్ట్. ఎందుకంటే అందరికి చూపించే బదులు పర్స్పెక్టివ్ ఉన్న పర్సన్ కి చూపిస్తే ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు పర్స్పెక్టివ్ అన్న పర్స్పెక్టివ్ డిరైవ్ చేయాలంటేనే మాడ్యూల్ 1 ఆ పర్సోనా తెలియదు. ఆ పర్సోనాలో కూడా ఎట్లా ఉంటుందంటే సబ్ కేటగరైజేషన్ ఆఫ్ పర్సోనాస్ వస్తాయి. ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు నా పర్సోనా అనుకుంటావు, బట్ 20 నుంచి 22 ఒక కేటగరైజేషన్ ఉండొచ్చు, 22 నుంచి 25 ఒక కేటగరైజేషన్ ఉండొచ్చు. సో ఇప్పుడు కంపెనీస్ మీ పర్సోనాస్ అనుకుంటే దాంట్లో హెచ్ఆర్ పర్సోనా సపరేట్గా ఉండొచ్చు, లేకపోతే మీకు మేనేజర్ పర్సోనా సపరేట్, సిఇఓ పర్సోనా సపరేట్, బేస్డ్ ఆన్ కంపెనీ సైజ్, కంపెనీ లొకేషన్, కంపెనీ చేసే ఆపరేషన్స్ని బట్టి. సో ఈ థింగ్స్ కావాలి అంటే నేను చూసినంత వరకు అయితే ఫస్ట్ మాడ్యూల్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పటిదాకా మనం సరే డిజిటల్ మార్కెటింగ్ స్కిప్ చేస్తే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవచ్చు, మెటాలో పెట్టుకొని యాడ్ రన్ చేసి. సో మోస్ట్ ఇప్పుడు ద గెస్చర్కోకి వెళ్దాం. డే 1 మీరు అనుకున్నప్పుడు అసలు ఈ పర్టికులర్ గిఫ్టింగ్ ఇండస్ట్రీకి ఎందుకు పోదాం అనుకున్నారు? నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనేమో నాకు 1కి 10 వద్దని, నేను ఒక 10 సెర్చ్ చేశానంటే నాకు ఇంకా 10 రోజులు వద్దన్నా గిఫ్టింగే వస్తాయి. కార్పొరేట్ గిఫ్టింగ్ అంటాడు, లేకపోతే దివాళీ స్పెషల్ గిఫ్టింగ్ అంటాడు, లేదంటే సమ్ ఎక్స్ ఇంకా చాలా చెప్తారు, పర్సనల్ గిఫ్టింగ్ అంటారు. సో అసలు ఇంత గిఫ్టింగ్ స్పేస్ ఇంత ఉంది అండ్ ఇది నార్త్ పెనట్రేషన్ చాలా ఎక్కువ. అసలు మీరు ఎందుకు ఈ గిఫ్టింగ్ స్పేస్లోకి వద్దామని, అసలు అది కూడా కాదు, వచ్చి 4 నెలలు చదువుకొని పోదాం అనుకున్నారు మీకు ఈ గిఫ్టింగ్ స్పేస్లు ఇవన్నీ. సో అసలు స్టార్ట్ అవ్వడానికి ఆ స్టోరీ ఏమన్నా ఉందా బ్యాక్ అండ్లో? మనం నేర్చుకున్నది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ తెలిసిన ఉద్దేశంలో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, గెస్టర్కి అనుకున్నాం. బట్ ఏదో ఒక దాంట్లో మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేద్దాము, చేసి చూద్దాం ఎలా ఉంటుందో. మనం నేర్చుకున్నది 1 way కాకుండా 2 way ఉంటుంది కదా. సో ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు చెప్పొచ్చు. సో అది బిల్డ్ అవుతుందనే ఉద్దేశంతో ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. గెస్చర్ కూడా ఎందుకంటే ఒక ఫన్నీగా మాట్లాడాలంటే, ఇప్పుడు ఒక బాక్స్ ఎవరైనా కార్పొరేట్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మాక్సిమం మీరు గెస్ట్ చేసేసేయచ్చు. దాంట్లో ఏముంటుంది, పెన్ను, పెన్సిల్, ఒక బాటిల్, ఒక టీషర్ట్ ఉంటే టీషర్ట్ ఉంటుంది, సింపుల్. సో ఎంత నార్మల్ అయిపోయిందంటే అది కామన్ గా వాళ్ళు అదే ఫాలో అయిపోతున్నారు. ఒక దివాళీ వచ్చిందంటే సేమ్ ప్యాటర్న్, స్వీట్ దియా. సో ఇక్కడ పర్సనల్ టచ్ మేబీ వాళ్ళు పెట్టాలనుకోవట్లేదా లేకపోతే ఏమో తెలియదు, కానీ పర్సనల్ టచ్ ఉంటే అది రిసీవ్ చేసుకున్న పర్సన్ కి అది డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. నా కోసమే తయారు చేయబడింది అనే ఫీల్ మనం తీసుకురావాలనే ఉద్దేశంతో గెస్చర్ కొనేదాన్ని మనం స్టార్ట్ చేసాం. సో పర్సనలైజ్డ్ గా పెడదామని చెప్పేసి. ఓకే, దాంట్లో గెస్చర్ కోలో ఇప్పుడు మీరు ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నాను అన్నారు. సో సరే, ప్రాబ్లం వ్యాలిడేట్ మీరు జశ్వంత్ చెప్పినట్టుగా స్టాట్స్ తీసుకున్నారు, మెట్రిక్స్ తీసుకున్నారు, సో వ్యాలిడేట్ చేశారు ప్రాబ్లం. సో షార్ట్గా పర్టికులర్ ఇండస్ట్రీలో మీరు ఫిజికల్గా వెళ్ళి మీ యొక్క ప్రైమరీ రీసెర్చ్ చేశారా, సెకండరీ సమ్ ఎక్స్. సో యూ వ్యాలిడేట్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ మీరు ఇప్పుడు సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రోడక్ట్ రైట్ నౌ. ఇప్పుడు మీరు నాకు తెలిసి సుబాని మీరు ప్రోడక్ట్ని చూస్తున్నారు, మార్కెటింగ్ చేద్దామని అని అనుకుంటారు చాలామంది. ఎట్లా వెళ్తుంది మార్కెటింగ్ చేయాలన్నా అవ్వదు. సో ఈ పాయింట్లో మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ప్రోడక్ట్ని నేను ఎలా డిరైవ్ చేయాలి, నా యొక్క రీసెర్చ్ ఎలా చేసుకోవాలి, నేను నా ప్రోడక్ట్ ఇప్పుడు మీకు 4-5-10 సొల్యూషన్స్ వచ్చుంటాయి, 10 ప్రోడక్ట్స్ వచ్చుంటాయి, వాటిని ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి, నాది ఇది రైట్ ప్రోడక్ట్, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఈ థింగ్స్లో సరే ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్దది అవుతుంది. ఒక షార్ట్ వేలో చెప్పాలి అంటే మీ యొక్క మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అండ్ ఈ థింగ్స్ని ఎలా మీరు డిరైవ్ చేసుకుంటూ పోయారు? మీరు అన్నట్టు ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంత ఈజీ కాదు, బట్ నా ఒపీనియన్లో మనం ఒక ప్రోడక్ట్ చేస్తున్నామంటే అదే ప్రోడక్ట్ని మనం 100 సార్లు అయినా కొనగలిగే ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. నెక్స్ట్ మన ప్రోడక్ట్ గురించి చెప్తున్నప్పుడు వినేవాడు కొనాలి అనే ఒక ఇంట్రెస్ట్ రావాలి. సో ఏదో ఒకటి చేస్తున్నామని కాకుండా ఆ ఉద్దేశంతో మనం ఆలోచించి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ అలాంగ్ విత్ ద మార్కెట్ స్టాట్స్, మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ప్రొడక్ట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఆ ప్రోడక్ట్ని ఒక
కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. సో నాకు తెలిసి మీతో పాటు ఉన్న మిగతా ఫోక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్కింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్స్. సో మేము డే 1 చెప్పినట్టు రియల్ మనీ, రియల్ ప్రాజెక్ట్స్, రియల్ థింగ్స్. సో నేను ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఇప్పుడు సరే, ఇప్పుడు గెస్చర్కో ఇఫ్ ఇట్ బిల్డ్స్ యాజ్ ఎ బిగ్ కంపెనీ అనుకో, మీకు జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు నలుగురికి. సో యూ లుక్ ఆఫ్టర్ యువర్ కంపెనీ థింగ్స్ అని. లేదు సరే, సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4 monthsకి ఒక పర్సన్ వచ్చాడు, సరే 1 or 2 ప్రాజెక్టులు చేశాడు. ఇలాంటి ప్రాజెక్టులు ఫ్రమ్ ప్రాబ్లమ్ టియర్ డౌన్ టు మార్కెట్లోకి వెళ్ళి నేను మెట్రిక్స్ని తీసుకొచ్చి మెట్రిక్స్ని వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ ఏమేం చేయాలి, ఏం థింగ్స్, ఈ స్ట్రాటజీ అంతా బిల్డ్ చేస్తారు కదా. సో నార్మల్గా ఒక మీకు తెలుసుంటే ఒక కొటేషన్ ఉంటుంది, ఒక సీనియర్ ఎంప్లాయ్ కన్నా ఒక ఫెయిల్డ్ ఎంటర్ప్రెన్యూర్కి ఎక్కువ స్టామినా ఉంటుంది మార్కెట్లో, తెలుసా మీకు? అంటే ఒక 10-15 సంవత్సరాల పర్టికులర్ ఇండస్ట్రీలో ఉన్న అతనికన్నా సో ఒక కంపెనీ 2 కంపెనీస్ పెట్టి ఫెయిల్ అయ్యి వాళ్ళ దగ్గర స్టామినా ఎక్కువ ఉంటుంది అంటారు. సేమ్ మా చార్టెడ్ అకౌంటెన్సీలో కూడా నేను సీఏ చదివేటప్పుడు ఒకటి ఉండేది అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన సీఏ కన్నా ఒక 4-5-10 అటెంప్ట్లో కూర్చున్న వాడి దగ్గరే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని. సో సో మీ అదర్ ఫోక్స్ ఎవరైతే ఉన్నారో, లేదు రేపు ఎవరైనా కొత్తగా బ్యాచ్లోకి వచ్చారనుకో, సో వాళ్ళు ఫస్ట్ టైం ఏంది ఈయన వచ్చి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డెరైవ్ చేయమంటాడు, సొల్యూషన్ అంటాడు, నువ్వు నిజంగా డబ్బులు పెట్టి మెటా యాడ్స్ నడపమంటాడు, ఇదేందో స్ట్రాటజీ డాక్యుమెంట్లు చేయమంటాడు, ఇవన్నీ మీలో మీకు కూడా డిస్కషన్ వచ్చి ఉంటాయి. ఏంది ఇన్ని చేయమంటారు, ఏంటి అసలు ఇదేనా ఒరిజినల్, మనం ఏమైనా రాంగ్ వేలో పోతామని. సో ఇప్పుడు మీ ఫోక్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే నెక్స్ట్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ చూస్ చేసుకుందామని అనుకునే వాళ్ళకి కానీ, సో ఎలా ఉంటే ఒరిజినల్గా సరే ఈ రోజు నువ్వు కష్టపడు, ఈ రోజు నువ్వు ఇబ్బంది పడు, హౌ ఇట్ గోనా ఈల్డ్ యూ సంథింగ్ డిఫరెంట్ విచ్ అదర్ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ నేర్చుకునే దాన్ని బట్టి. సో దాని రిలేటెడ్ ఏమైనా చెప్పగలరా? ఇంట్రెస్ట్ కన్నా డిసిప్లిన్ ఇంపార్టెంట్ అని చెప్పగలను సార్. ఎందుకంటే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. లైక్ ఈ రోజు మనకి ఇంట్రెస్ట్ రేపు ఉండకపోవచ్చు. సో ఆ ఇంట్రెస్ట్ డిసిప్లిన్ గా కన్వర్ట్ చేసుకుని ముందుకెళ్తే ఐ థింక్ ఎక్కువ రోజులు ఉండగలం. మేము కూడా స్టార్ట్ చేసి 1 month అవుతుంది కాబట్టి వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. సో డిసిప్లిన్ గా మనం ఎంతవరకు ఉండగలుగుతున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పొద్దున్న లేచి పొడి చేసేయాలనుకుంటాం, ఈవినింగ్ అయినప్పటికీ మనం బెడ్ మీద పడుకుంటాం. సో ఆ నెక్స్ట్ డే వచ్చినప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ డిసిప్లిన్ ఉంటే గనక సో అలా ముందుకెళ్ళచ్చు. అందుకే మేము స్టార్టింగ్ 1 week లో లాంగ్ విజన్ పెట్టుకున్న, షార్ట్ డెడ్ లైన్ పెట్టుకున్నాం. దివాళీ అని చెప్పేసి, దివాళీ 1 of the weekend. సో దివాళీలో చెక్ చేస్తారు వెదర్ యువర్ ప్రొడక్ట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అని. కూడా 90 మందిలో కూడా లేకపోతే మనం 10% లోనా. సో మనం టెస్ట్ చేసుకోవడానికి MVP లాగా అసలు మనం అనుకున్న కాన్సెప్ట్ యాక్చువల్గా వర్కౌట్ అవుతుందా లేదా, అసలు మనం చేయగలమా లేదా అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు జాబ్కి వెళ్దాం అని అనుకునే వాళ్ళకి ఈ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, ఈ థింగ్స్ కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి వాళ్ళ రెజ్యూమెస్ లో కానీ? నేను అనుకునే పర్స్పెక్టివ్ ఒకటి ఉంది, నేను చెప్తాను. అది మీరు అనుకునే పర్స్పెక్టివ్ యాజ్ ఎ స్టూడెంట్ గా ఈ రియల్, ఇప్పుడు మీరు ద గెస్సర్కో చేస్తున్నారు అండ్ ఇంకొక ప్రాజెక్ట్ లో ఉన్నారు దట్ కమ్స్ అండర్ సమ్ ఎక్స్ ఏజెన్సీ మూవ్ చేస్తూ, అండ్ ఈ రిలేటెడ్ థింగ్స్ మీ యొక్క ఒకవేళ మీరు జాబ్కి వెళ్దామని అనుకున్నారు, ఆ పర్టికులర్ పాయింట్ లో ఎలా వర్కౌట్ అవుతుంది? సేమ్ మీరు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ కానీ ఒక కార్ కానీ దాన్ని తన చేతులు తనే డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టైట్ అసెంబ్లీ చేసిన పర్సన్కి రిపేర్ ఎలా చేయాలో ఈజీగా తెలుసు. సో ఒక ఎంటర్ప్రెన్యూర్ని మీరు ఒక జాబ్లో పెడితే ఆ జాబ్ని 100 times బెటర్ చేయగలడు, ఎందుకంటే ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి. సో ఇలా మనం స్టార్ట్ చేసి లెర్న్ చేస్తూ ఉంటే ఒక జాబ్లో వెళ్ళిన తర్వాత కూడా ఆ క్యాపబిలిటీ అనేది వస్తుందని నా ఒపీనియన్. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏందన్నమాట అంటే ఎక్స్పర్టైజ్ కంటే ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్. బికాస్ ఫస్ట్ నువ్వు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తావు హౌ యూ కుడ్ డూ ద బిజినెస్. ఎందుకంటే మనము కంపెనీ పెడుతున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎక్స్పర్టైజ్ అంటే మాడ్యూల్స్ అన్ని నేర్చుకుంటూ వెళ్ళావు, ఎక్స్పర్టైజ్ మాత్రమే ఉంటుంది. ఎక్స్పర్టైజ్ సమ్ టైమ్స్ వర్క్స్, మే నాట్ వర్క్స్, బట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ టైమ్ వర్క్స్. సో బాగా నార్మల్ మైనస్ టైమ్స్లో ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ మనల్ని బయటకి తీసుకురాగలరు. సో దివాళీ రాబోతుంది, ఇంకొక 20 days ఉంది, 10-15 days ఉంది. మరి మీ గెస్చర్గా ప్రమోషన్స్, మీ గెస్చర్గా థింగ్స్ కానీ, ఈ థింగ్స్ కానీ ఎంతవరకు వచ్చాయండి, ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా మిగతా ఇద్దరు అదే పనులు ఉన్నారు సార్. వాళ్ళు పాడ్కాస్ట్ రాకపోవడం కూడా అదే రీజన్. ఓకే, దే ఆర్ వెరీ బిజీ విత్ ఆర్డర్స్ అండ్ మార్కెటింగ్ స్టఫ్ లో ఉన్న. సో తొందరగా ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ అవుతారు. మీరు స్టార్ట్ చేసి కూడా 10 days కూడా అవ్వట్లేదు. సో ఇన్స్టాగ్రామ్ లైవ్ అవుతున్నారు. నిన్న ఏదో షూట్స్ కూడా అయినట్టు అనుకుంటాం. We are going to be live within couple of days. సో జనాలకు కనపడడం ఎప్పటి నుంచి జశ్వంత్ గారు? Today or tomorrow. నాకైతే రోజు కనపడుతున్నారు. By today or if it works better or ఈ రోజు ఏమైనా ఫెయిల్ tomorrow. సో ప్రెసెంట్ వచ్చి మీరు దివాళీ గిఫ్టింగ్ పైన ఉన్నారు. యు ఆర్ టెస్టింగ్ యువర్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ యొక్క మెట్రిక్స్ని బట్టి, ప్రోడక్ట్ ట్రాక్షన్ని బట్టి నెక్స్ట్ ఎలా మూవ్ అవుదాము, ఎలా డైవర్సిఫై అవుదాం, అసలు ఏం చేద్దాం అనే థాట్స్ నెక్స్ట్ ఉన్నాయి.
సో మరి ఆఫ్టర్ దివాళీ ఒకసారి మీ రెవెన్యూ థింగ్స్ కానీ, మీ యొక్క స్కేలబిలిటీ థింగ్స్ కానీ, లేకపోతే మీ యొక్క వేరే ప్రోడక్ట్స్కి ఎలా డైవర్సిఫై అవుతున్నారు, లేకపోతే ఇండస్ట్రీస్ ఏవి క్యాటర్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మెట్రిక్ టు మెట్రిక్ ఒకసారి నెక్స్ట్ పాడ్కాస్ట్ పార్ట్ బి అని పెడతాను దీనికి. సో గెస్టర్గా పార్ట్ బి అని చెప్పి, సో ఆ పార్ట్ బిలో మనం దివాళీ అయిన 1 week లోనే మనం కూర్చుందాం. సంపాదించిందంతా టేబుల్ మీద పెట్టేసి అప్పుడు ఆ. మాట్లాడదాం. ఒరిజినల్ నెంబర్స్ అయినా లేకపోతే వేసుకొని వస్తారు పోటీ వాళ్ళు. ఆ డబ్బులు తీసుకొచ్చేస్తాం. The guest circle will bring real gestures on our face. Okay. In సరే part అయితే. B. సో ఇప్పుడు దాకా లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు దాకా ఇంకొక నాకు తెలిసి ఇంకో 2.5 months మీకు ఉంది బిఎంలో. ఈ 2.5 months లోనే గెస్ట్ సర్కో కూడా ఒక పాయింట్కి వస్తుంది. సో యాజ్ అన్ స్మాల్ నోట్ నా ఎండ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, సరే నెక్స్ట్ బ్యాచెస్ కానీ, మీ బ్యాచ్లో కానీ, ఆ నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్లో కానీ, నేను నార్మల్గా చెప్పేది ఏంటంటే, మీరు డే 1 వచ్చినప్పుడు ఏమీ తెలియనట్టే బ్లైండ్గా ఫాలో అయిపోయి నెక్స్ట్ 4.5 months మేము ఏం చెప్పినా చేయండి, మీకు అవ్వని రోజు 4.5 monthsలో వచ్చి మమ్మల్ని అడగండి అని చెప్పాం. సో సరే, ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు, నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్ వద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇప్పుడు నుంచి చేస్తున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఉండి ఏం నేర్చుకుందాము, గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు కెరీర్ని సెట్ చేద్దాం అని అనుకునే వాళ్ళందరికీ, సో ఇఫ్ యూ సే, ఎందుకంటే మీరు ట్యాగ్ ప్రోడక్ట్ని లాస్ట్ 1.5 months 2 months నుంచి చూస్తున్నారు. సో ఇఫ్ యూ గోనా సజెస్ట్ ఆర్ ఇఫ్ యూ గోనా గివ్ ఎనీ పాయింటర్ ఫర్ దెమ్, సో మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేను లేను అనుకునే చెప్పండి. ట్రస్ట్ ద ప్రాసెస్. మనం వచ్చాం, ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు నమ్మి ఎండ్ అయిన తర్వాత వీ కెన్ డిస్కస్. అంతేగాని స్టార్టింగ్ నుంచి ఎక్కువ మైండ్లో అవ్వకుండా జస్ట్ వింటూ వెళ్తూ ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తూ ఆ ప్రాసెస్ని మనం ఫాలో అయితే ఐ థింక్ మనం రిజల్ట్స్ అని వస్తాయి. నేనైతే ఒకటే పాయింట్ చెప్తా. ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ ఎక్స్పర్టైజ్, చూస్ ఎనీ అదర్ ఎక్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఆర్ సమ్ అదర్ ఎల్స్. బట్ మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ షుడ్ బీ ఇన్ ద ట్యాక్. ఎక్స్పీరియన్స్ సింగిల్ లైన్ సరే. సో బికాస్ మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్లోనే ఉన్నాం కాబట్టి డన్. సో పాడ్కాస్ట్ 1 జస్ట్ వాళ్ళ మరలా చెప్తున్నాను, ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతా చూసుకోండి. ద గెస్చర్కో మీరు ఆ వెబ్సైట్కి రీచ్ అవుట్ అవ్వండి. సో వీళ్ళు ఏదో కాంటెస్ట్ కూడా నడుపుతున్నారు, ఫ్రీ గిఫ్ట్లు వెళ్ళిపోవచ్చు అని ఈ దివాళీకి. అండ్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ తీసుకురాబోతున్నారు ఆ వెబ్సైట్లో. సో అసలు ఈ గెస్చర్కో ఏంటి, దీని రెవెన్యూ టర్మ్స్, దీని టియర్ డౌన్ కానీ, దీని నెక్స్ట్ స్కేలింగ్ ఆప్షన్స్ కానీ, దీని వ్యాలిడేషన్స్ కానీ, లేకపోతే ఇది నిజంగా మార్కెట్లో ఫిట్ అయిందా, దాని మార్కెట్ ఫిట్టింగ్స్ కానీ, ఇవన్నీ మనం దివాళీ తర్వాత మళ్ళీ పాడ్కాస్ట్లో కూర్చున్నాం. సో అది పార్ట్ బి ఆఫ్ గెస్చర్కో అనుకోండి. వీళ్ళిద్దరితో పాటు నాకు తెలిసి ఆ రోజు ఆ 4 ఇద్దరిని కూడా కూర్చోబెడతాను. మ్యాక్సిమం విల్ ట్రై అవుట్. సో ఈ పాడ్కాస్ట్ జస్ట్ మేము చెప్దాం అనుకుంది ఏంటి అంటే, హౌ ఏ డిజిటల్ మార్కెటింగ్ అని ఏ కోర్స్ నీడ్ టు బి. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ థింగ్స్ నువ్వు ఏదో సంథింగ్ నేర్చుకుంటున్నావు, సంథింగ్ డెవలప్ చేస్తున్నావు అనేది ఉండాలి. లేకుండా జస్ట్ నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నా, స్కూల్కి వెళ్ళేసి వస్తున్నా, లేకపోతే క్లాస్లో ఒక 2 hours కూర్చొని వస్తున్నా అనే దానికి పెద్ద ఫరక్ ఏం లేదు. ఒక 4 నెలలు వేస్ట్ చేసుకున్నట్టే ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఈ థింగ్స్ అని నెక్స్ట్ పాడ్కాస్ట్లో చూద్దాం. సో ఇంకా నుంచి రెగ్యులర్గా మన యొక్క ట్యాగ్ క్యాప్సూల్ పాడ్కాస్ట్ వస్తూనే ఉంటాయి. సో మరలా ఒకసారి జశ్వంత్ నీకు ఆల్ ద బెస్ట్, సుభాని గారు మీకు ఆల్ ద బెస్ట్, అండ్ మీ అందరికి ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళకు కూడా. సో తొందరలో వీళ్ళ ప్రోడక్ట్ ఆఫ్టర్ దివాళీ నేను ఇక్కడ కూడా ఒక డిస్ప్లే కౌంటర్ లాగా పెడతాను. సో విచ్ ప్రోడక్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ట్యాగ్ అన్ని ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు చూడొచ్చు, దే కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అవుట్. సో దట్ అది నాకు ట్యాగ్కి ప్లస్ పాయింట్ అండ్ మీకు కూడా ఒక పాయింట్లో ప్లస్ పాయింట్. సో మరలా దివాళీ తర్వాత కలుద్దాం. పెద్ద అమౌంట్ చాలా చాలా బాయ్. థ్యాంక్స్ ఫర్ Thank you so థ్యాంక్ యూ.